చవక చవక వాల్తేరు వేరే ఈ రోజు బీచ్ రోడ్ లో దొరికేసాడు భయ్య. మ్యాటర్ అంటే ఎర్లీ మార్నింగ్ లేచినట్టు మరి బంటి వైజాగ్ వెళ్దాం ఫాస్ట్ గా రెడీ అవ్వన్నాడు. ఎంత సడన్ గా ఏంటని అడిగితే వాళ్ళ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారంట. ఈ రోజు అంతా వాళ్ళతో స్పెండ్ చేయాలన్నాడు. వాళ్ళని చూసి చాలా రోజులు అయింది అన్నాడు. అప్పుడు సడన్ గా నాకు మా 10th క్లాస్ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అరే మీకే చెప్తున్నారు బ్రతకుండా ఒకసారి కలుస్తామా, అయినా మా 10th బ్యాచ్ లో కలుద్దామని ప్లాన్ చేసినట్టు ఒకటి ఉంటే చెడగొట్టడానికి 10 మంది రెడీగా ఉంటారు. ఇంకెలా అయితే మేము అప్పుడు కలుస్తాం. ఫైనల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పికప్ చేసుకుని బయలుదేరాం. ఈ రోజు అయితే మనకు రైల్వే గేట్ పర్లేదని ఆనందపడే లోపే మనం సిగ్నల్ పాయింట్ దగ్గర హెవీగా ట్రాఫిక్ అయిపోయింది. ఆ తర్వాత మన దరిద్రం ఏంటో తెలియదు కానీ ప్రతి సిగ్నల్ దగ్గర ఆగవలసి వచ్చింది. అన్ని దాటుకుని ఫైనల్ గా సీఎంఆర్ సెంట్రల్ కి అయితే వచ్చేసాం. బైక్ పార్క్ చేసి ఇలా లాన్ కి ఎంట్రన్స్ అయ్యమో లేదో మన సంక్రాంతి ఫెస్టివల్ మూమెంట్ తో కలకల ఆడిపోతుంది సీఎంఆర్. మన డైరెక్ట్ గా లాస్ట్ ఫ్లోర్ గేమింగ్ జోన్ కి అయితే వెళ్ళిపోయాం. గేమింగ్ జోన్ కి వెళ్ళి వాళ్ళిద్దరు కాంపిటీషన్ అయితే పెట్టుకున్నారు. ఫైనల్ గా మన బండి అయితే విన్ అయిపోయింది. కొంతసేపు సీఎంఆర్ సెంటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అందులోనే ఆకలేస్తుందంటే రొయ్యల్ నాయుడు మిలిటరీ హోటల్ కి అయితే వచ్చేసాం. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే బిల్ కూడా అంతే బాగుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామన్నారంటే నీకు నాకు అందరికి ఇష్టమైన ప్లేస్ వైజాగ్ బీచ్ కి వెళ్దామన్నారు. బీచ్ కి వెళ్దామంటే ఎవరు నువ్వు చెప్తారు చెప్పండి. అందరూ హ్యాపీగా బీచ్ కి అయితే వచ్చేసాం. బయట బైక్ పార్క్ చేసి టెనిటీ పార్క్ లాన్ కి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. చూడండి ఆ వ్యూ పాయింట్స్ అయ్యి ఎంత బాగున్నాయో. ప్రశాంతంగా ఒక 1 అవర్ అయితే అక్కడ స్పెండ్ చేసి ఫుల్ గా వ్యూ పాయింట్స్ అయ్యి ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. రిటర్న్ వస్తుంటే ఒక దగ్గర మధ్యలో రోడ్ మీద చాలా ఎక్కువ మంది జనం కనిపించారు. ఏంటని చూడడానికి వెళ్ళాం. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న చవక చవక వాల్తేరు వేల అయితే అక్కడ ఉన్నాడు. కలెక్షన్ అయితే చాలా ఉంది కానీ మనం అయితే ఏం తీసుకోలేదు. ఫైనల్ గా మనం ఎప్పుడు తాగే జ్యూస్ పాయింట్ దగ్గరకు వచ్చి కాజు బనానా ఆర్డర్ చేసుకుని అయితే తాగేసాం. నెక్స్ట్ డైరెక్ట్ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఫైనల్ గా ఈ రోజు అయితే మనకి ఇలా గడిచింది. మీరు ఎప్పుడన్నా వైజాగ్ బీచ్ కి వెళ్ళారు లేదో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.